రైతులు తమ పంట పొలాలను సాగు చేసుకుంటున్నారు, ఖరీఫ్ పంటలకు సిద్ధమవుతున్నారు. మనతో మాట్లాడేందుకు అంకసాపూర్కు చెందిన రైతు ఉన్నారు. వారు పంటలు సాగు చేసేందుకు తన చేల్లో ఏమేమి చేస్తున్నారు, ఎలాంటి ముందస్తు ప్రణాళిక చేస్తున్నారు అంశానికి సంబంధించి రైతుతో మాట్లాడు. చెప్పండి అన్న, మీ పేరేంటి, మీరు అసలు ఏం చేస్తున్నారు ఖరీఫ్ కోసం? నా పేరు ఎడ్ల రాజేశ్వర రెడ్డి, గ్రామం అంకసాపూర్, వేల్పూర్ మండలం, మాది నిజామాబాద్ జిల్లా. ఇక్కడ పసుపు సాగు కోసము మేము ఈ ఖరీఫ్ సీజన్ కోసం మట్టి పోయడము, పసుపుల పేడ వేయడం కానీ ఇప్పుడే స్టార్ట్ చేసినాము. పసుపుల రేట్లు ఈ సంవత్సరం క్రాప్ తక్కువ ఉన్నది కాబట్టి అధిక రేటు ఉన్నదానికి రైతులు ఆశతో నల్లమట్టి ఎకరానికి 4 టిప్పర్లు వేస్తున్నారు. కనీసం అన్నది 8,000 నుంచి 10,000 మధ్య రేటు ఉంది. ఒక 40,000 మట్టి 2 లారీల పసుపు ఎరువుల పేడేస్తే ఇంతకుముందు 30,000 రూపాయలు, ఇప్పుడు 40,000 రూపాయలు అయింది. దానికి వేస్తే ఇప్పుడు అది మొత్తం 1,50,000 రూపాయలు పసుపు పంట కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒక్కొక్క రైతు ఒక ఎకరానికి. ఈ రేటు చాలా బాగుంది, నెక్స్ట్ ఇయర్ ఉంటుందా అని చెప్పి ఆశ మీద చాలా పెద్ద ఖర్చు పెట్టి రైతులు కూడా చాలా కష్టపడుతున్నారు. దీనికి అనుగుణంగా రేట్లు కూడా వచ్చే సంవత్సరం చాలా బాగా ఉండాలని చెప్పి ఇప్పుడు మన రాజకీయంగా అరవింద్ గారు చెప్పినట్టు పసుపు బోర్డు కూడా నిజామాబాద్కి ఇచ్చి ఈ రైతులు కూడా ఇంత రేటు పెట్టి కష్టపడి చేసిన దానికి వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరించి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. మరియు ఈ రైతులు ఈ కష్టాన్ని చూసి పసుపుల రేట్లతోని దీంతో చాలా లేబర్ కాస్ట్ కూడా చాలా పెరిగింది. దీనికి అనుగుణంగా రైతుల సమస్యలను ప్రభుత్వము సానుకూలంగా స్పందించి రైతులను ఎలా ఆదుకోవాలి అని చూసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. చెప్పండి, ముఖ్యంగా నల్లమట్టి ఎరువుల పేడ పోయడం వల్ల భూమికి ఏం లాభం, ఏమైనా భూసారం పెరుగుతుందా, ఎలాంటి లాభం చేకూరుతుంది నల్లమట్టి పోయడం? నల్లమట్టి పేడ వేయడం వల్ల ఇప్పుడు భూసారం చాలా బాగా పెరుగుతుంది. మనము ఈ ఒకటే సంవత్సరంతో కాకుండా ఈ నల్లమట్టి ఈసారి పసుపు వేస్తున్నాము, నెక్స్ట్ సారి మొక్కజొన్న కూడా ఒక 50% దీనిలో నుంచి నెక్స్ట్ సారి కూడా మన భూమిలో ఉంటుంది. అంటే ఈ ఇయర్కే మొత్తం మీద 100% కాదు, నెక్స్ట్ పంటకు కూడా మంచి సహకరిస్తుందని చెప్పి పశువుల పేడ వేయడానికి, భూసారం పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నల్లమట్టి పశువుల పేడతో పాటు ఇప్పుడు మనం పంట ఏదైతే చదువును చేస్తున్నామో అయితే పసుపు వేయడానికి పెద్ద నాగలు పెట్టి దుంతామని చెప్తున్నారు. మామూలుగా మొక్కజొన్న వాటికి చిన్న నాగలతో 2 సార్లు ఇరువాలు దుంతామంటారు. అసలు ఇది పెద్ద నాగలు దున్నడం వల్ల ఏంటి లాభం, చిన్న నాగలతో దున్నితే ఏం నష్టం పసుపు? పెద్ద నాగలతో దున్నడం వల్ల పసుపు వేసేదానిలో జొన్న వేసినప్పుడు ఫ్లో వేస్తాం కాబట్టి అధిక లోతు పోయి భూమిని పైకి తీసేసి మంచిగా విడివిడిగా అవుతుంది. ఆ ఇయర్తో దానికి మనకు లేవల్గా సెట్ చేసుకోవడానికి ఫ్రంట్ బ్లేడ్ బట్టి బండి లేవల్ చేసి దాన్ని సెట్ చేసి పసుపుల పేడకి వేస్తే సదునుగా అయి భూమి చాలా బాగుంటుంది. అదే కల్టివేటర్తో వేస్తే చిన్న మామూలుగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అంటే పసుపు దానికోసం కంటే అప్పుడు కల్టివేటర్ మొక్కజొన్న ఒకటి వేయడానికి మామూలు కల్టివేటర్ సరిపోతుంది, కానీ పసుపు వేయడానికి మామూలు కల్టివేటర్ మీద భూమి భూసారంగా కానీ విడివిడిగా కానీ కాదు, అందుకే పెద్ద నాగలు వేస్తారు. మొత్తంగా చూసుకోవచ్చు, రైతులు తమ పంట చేలను చదును చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇది పూర్తిగా రైతులు చిన్న నాగలతో దున్నడం వల్ల ఏదైతే భూమి లోతు నుండి పెక్కలది కాబట్టి ఖచ్చితంగా పసుపు వేసే భూమిలో ఖచ్చితంగా పెద్ద నాగలు వేయడం వల్ల భూమి విడివిడిగా అయి పసుపు దుంప పెరగడానికి కోసం అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమి లూజ్ ఉంటే పసుపు ఏర్లు లోపలి దాకా వెళ్ళి దుంప ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల లాభాలు అధికంగా ఉంటాయి. దాంతోపాటు ఈ వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భూసారం పెంపే దిశగా మేము మా నల్లమట్టి అవన్నీ పోస్తున్నాం, ఎరువులు పోస్తున్నాం. దానివల్ల మేము రైతులు లాభం చేకూరే దిశగా మేము అన్ని పనులు చేస్తాం. ఒకసారి పోసిన మట్టి 2 సంవత్సరాల వరకు మా చేలలో ఉంటుంది, ఇంకా ఇతర పంటలకు కూడా పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భూసారం పెంపొందే దిశగా మేము ఈ నల్లమట్టి ఎరువులు పోస్తామని చెప్పి అంకసాపూర్కు చెందిన రాజిరెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.